ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ తప్పుగా తెచ్చాడన్న నెపంతో రాజు వెడ్స్ రాంబాయి చిత్రం హీరో అఖిల్ రాజ్ ఒక డెలివరీ బాయ్ పై దాడికి తెగబడ్డాడు. హీరో అఖిల్ రాజ్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయగా డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో సదరు డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. ప్రతి వెధవకి డెలివరీ బాయ్స్ అంటే అదేంటో చుల్లకనా లోకువా, పొరపాటు జరిగింది, అతడు ఒప్పుకున్నాడు, అయినా సరే కొట్టడం ఏంటి? ప్రతోడు తాను బలవంతున్నని డబ్బున్నోన్నని నిరూపించుకోవడానికి ఇలా డెలివరీ బాయ్స్ మీద, డ్రైవర్లు, ఇంట్లో పని మనుషులు, సెక్యూరిటీ గార్డుల మీద ప్రతాపాన్ని చూపిస్తుంటారు. వారి మీద అరుస్తుంటారు, కొడుతుంటారు. నీతిగా నిజాయితీగా కష్టపడి బతుకుతున్నారు. అలాంటి వారిపైన మనం దాడులు చేసేది. డెలివరీ బాయ్ మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎక్కడో రెస్టారెంట్ నుంచి అంత ట్రాఫిక్లో బైక్ పై తీసుకొచ్చి ఇస్తాడు. దానికి మనం ఆర్డర్లో డెలివరీ ఛార్జ్ కింద కొంత వసూలు చేస్తారు. మనం డబ్బులు పే చేస్తాం, వాళ్ళు డెలివరీ ఇచ్చారు. ఇక్కడ మ్యూచువల్ అంతే. అదే డెలివరీ బాయ్ తిరిగి నీ మీద దాడి చేస్తే తల ఎక్కడ పెట్టుకుంటావు? కొద్ది రోజుల క్రితం బంజారా హిల్స్లో ఒక అపార్ట్మెంట్స్లో డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు డోర్ తీయగానే కుక్క అతని మీదకు దూసుకొస్తే భయంతో 4వ అంతస్తు నుంచి దూకేయడంతో ఓ డెలివరీ బాయ్ చనిపోయాడు. మనిషిని మనిషిలా గౌరవించండి, ఆదరించండి. డెలివరీ బాయ్ అయినా, డ్రైవర్ అయినా, ఇంట్లో పని మనుషులైనా వాళ్ళు మనలా మనుషులే అన్న సంగతి అయితే గుర్తుపెట్టుకోండి. ఇలా నీచంగా ప్రవర్తించి దిగజారకండి. ఇక అతడు ఈ వీడియో తీశాడు కాబట్టి సరిపోయింది. అదే వీడియో లేకపోతే ఇదే హీరో తన పలుకుబడి, డబ్బున్న అహంకారంతో డెలివరీ బాయ్ పై కేసు పెట్టి ఇరికించేవాడేమో. సాటి మనిషిని గౌరవించినప్పుడే మనం నిజమైన హీరోలమవుతాం. ఇలా దాడులు చేస్తే రియల్ విలన్స్ అవుతాం. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మ నా బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం వస్తుండే ముఖం మీద. ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది. ఆంటీ నేనేమో నన్ను కొట్టాను. ఎట్లా కొట్టు రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే తూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది. డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తున్నావు. వీళ్ళు నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ మీటింగ్ రాంగ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాను అడిగి తెలుసుకుందాం. బబిత, యశ్వేత, అంటే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వీడియో ప్రకారం అయితే డెలివరీ బాయ్ పొరపాటున రాంగ్ అడ్రస్కి పార్సల్ తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే అందుకైనా డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో క్షమాపణలు చెప్పినప్పటికి కూడా అఖిల్ రాజ్ ఇంకా అతని కుటుంబ సభ్యులు మాత్రం చాలా సీరియస్ అయినట్టు, అంటే ఆగ్రహానికి లోనయ్యి వాపోతున్నాడు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే హీరో కొట్టడానికి వచ్చాడని అతని తల్లి తన ముఖంపై ఉమ్మేసి అవమానించిందని కూడా డెలివరీ బాయ్ అయితే సదరు వ్యక్తులకు పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నట్టుగా కూడా చూసాం మనము. అంటే అంతేకాకుండా బిల్డింగ్ మెట్లపై నుంచి కూడా కిందకి వస్తున్న డెలివరీ బాయ్ వైపు అయితే అఖిల్ రాజ్ హీరో ఎవరైతే ఉన్నారో కోపంతో దూసుకురావడం, అతన్ని కొట్టడానికి ప్రయత్నించడం అయితే మనం క్లియర్గా వీడియోలో చూస్తున్నాం. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అయితే నెటిజన్స్ హీరోపై అలాగే హీరో బిహేవియర్ పై అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంటే ఒక డెలివరీ బాయ్ పట్ల ఇలాంటి వైఖరి తగదంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే ప్రస్తుతం
కేవలం డెలివరీ బాయ్ వైపు ఉన్న వీడియో మాత్రమే బయటకు వచ్చింది. ఇక అసలు గొడవకు దారితీసిన పూర్తి కారణాలు కూడా తెలియాల్సి ఉందంటూ మరికొందరైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అయితే హీరో అఖిల్ రాజ్ లేదా అతని కుటుంబ సభ్యులైతే ఇంకా స్పందించాల్సి ఉంది. కాకపోతే వాళ్ళైతే ఇప్పటివరకు ఇటు సైడ్ హీరో రాజ్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అఖిల్ రాజ్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు అయితే స్పందించలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై చాలా తీవ్ర చర్చ నడుస్తుంది. అంటే ఒక హీరో పొజిషన్లో ఉన్నవాడు ఇలా తన యాంగర్ని కంట్రోల్ చేసుకోకుండా ఇలా ఒక సాధారణ వ్యక్తి అంటే డెలివరీ బాయ్ పైన ఇలా చేయడం ఏంటి అని. అండ్ మోరోవర్ సోషల్ మీడియాలో కూడా డెలివరీ బాయ్ వైపు చాలా ఎక్కువ సపోర్ట్ అయితే మనం చూస్తున్నాం శ్వేత. ఈ ప్రధానంగా ఈ విషయానికి వస్తే డెలివరీ బాయ్ తర్వాత వీడియో తీశాడు అనే వర్షన్ కూడా కొంచెం బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ ప్రధానంగా సినిమా హీరో ఇలా బిహేవ్ చేయడము అంటే సినిమాల్లో మాత్రమే హీరో లాగా ఉంటారు, బయట అలా ఉండరా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి నెటిజన్స్ కమెంట్స్ ఏంటి బబిత? యశ్వేత, దర్ ఇస్ 2 sides ఆఫ్ అ కాయిన్ అన్నట్టుగా కూడా చూడొచ్చు. అంటే మిక్స్డ్ ట్రోల్స్, ఒకవైపు ట్రోల్ అవుతున్నా మరోవైపు సపోర్ట్ కూడా చూస్తున్నాము. అంటే డెలివరీ బాయ్ వైపు ఎక్కువ సపోర్ట్ వస్తూ అండ్ మోరోవర్ అఖిల్ రాజ్ వైపు కూడా ఎక్కువ నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక సినిమా చేసి ఒక చిన్న సినిమాతో హీరో అయిపోయి తనకంటూ ఒక క్రెడిబిలిటీ పెంచుకున్న ఒక హీరో ఒక సాధారణ వ్యక్తితో ఇలా బిహేవ్ చేయడము చాలా ట్రోల్ అవుతుంది. దానికి తోడు డెలివరీ బాయ్ వైపు కూడా చాలా సపోర్ట్ అయితే చూస్తున్నాము. అండ్ మోరోవర్ ఇది సినిమా స్టంట్ లాగా ఒక మేబీ సినిమా ప్రమోషన్ కూడా అనుకోవచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ని చూస్తే చాలా అగ్రెసివ్గా తనని డిఫెండ్ చేయడానికి కూడా చూస్తున్నట్టు మనం వీడియోలో చూసాము. మొత్తానికైతే ఇది పాజిటివ్ అటు నెగిటివ్ 2 sides కూడా వెళ్తోంది శ్వేత. రైట్ బబిత, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే డెలివరీ బాయ్ తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినిమా హీరోలు సినిమాల్లోనే హీరోలా ఉంటారా, బయట ఉండరా అనే క్వశ్చన్స్ ఒకవైపు రైజ్ అవుతుంటే అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకోండి అని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సినిమా హీరో అయ్యుండి ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ నేను మిట్టిగో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మనా బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని గుట్టం కొట్టుకుండు ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను గుట్టం కొట్టు రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే తూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డ్ మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల్ తిమారి. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కొండాపూర్ జోన్లో. ఒక డెలివరీ అబ్బాయి రమేష్ అఖిల్ అనే ఒక అబ్బాయి మా ఎదురుగా ఉన్న ఒక ఫ్లాట్లో, చేలం రెసిడెన్సీ అనే ఫ్లాట్లో 201లో ఇవ్వాల్సిన పార్సల్ అరుణ రెసిడెన్సీ 201లో ఇచ్చాడు. అక్కడ డెలివరీ అడ్రస్ మీద వెరీ వెరీ క్లియర్గా రాసింది ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ 201. నేను కావాలంటే మీకు ఆ లింక్ ఆ ఫోటో కూడా నేను మీకు పెడతాను. సో అది క్లియర్గా ఉంది. సో మా ఇంట్లో మధ్యాహ్నం పూట ఏంటంటే ఇంట్లో నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని చెప్పి మా నాన్న ఆ అబ్బాయి వచ్చి డోర్ కొట్టగానే 201 అరుణ రెసిడెన్సీ అనగానే మా నాన్న తీసుకున్నారు. ఇది మన ఇంట్లోనే పెట్టారా అని మా నాన్న అడిగే లోపే మా నాన్న చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చే ముందు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. ఒక ఓటీపీయో లేకపోతే కాల్. క్రేజీ మధ్యలో పోవాలి.
వచ్చిండు స్టేషన్ దగ్గర ఉండు. తెలుగే తెలుగే బ్రో. రాంగ్ ఇచ్చినందుకు కొట్టానా? బెస్ట్ రాంగ్ ఇచ్చినందుకు అంతే. డెలివరీ బాయ్ అక్కడ ఇంటికి వెళ్ళి రాంగ్ ఇచ్చింది అంతే, దానికి కొట్టి. దానికి కొట్టి. హీరో కదా బ్రో, హీరో అయితే తెలుసు కదా. అందుకే ఇప్పుడు పోదామని మేమంతా ఈసీఐఎల్ నుంచి వచ్చినాం బ్రో. మాకి మేమంతా వీడియోలు తీస్తాం. चलो भैया जरा प्लीज रिप्लेस ले, कल अपने साथ भी हो सकता, अपने चलो चालू करो गाड़ी। इंस्टाग्राम चला उनको अंदर रखिए।